ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము నుండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మనిషి యొక్క శరీరంలోని అవయవాలన్నిటిలో కూడా కన్ను చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ లోకంలోని భోగేచ్ఛలకు కారణం కన్నే. కన్ను మనుషుల ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నచ్చడం నచ్చకపోవడానికి కారణం కన్నే. దేహమునకు దీపము కన్నే. యేసుప్రభువు ఈ మాట ఒక సందర్భంలో చెప్తాడు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్తూ ఈ మాటలను చెప్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ధనము సంపాదించుకోవడానికి కూడా కన్నే మనిషిని పురికొల్పుతూ ఉంటుంది. నీ కన్ను చూచిన దానిని నీవు కోరుకుంటే దానిని పొందాలనుకుంటావు. ఈ కన్నే మనల్ని కష్టాల పాలు నష్టాల పాలు చేస్తుంది. మనము పాపంలో పడటానికి కూడా కారణం కన్నే. మోహపు చూపు వ్యభిచరించడానికి కారణమవుతుంది. మన కళ్ళే మనల్ని నరక పాత్రలను చేస్తాయి. దేహమునకు దీపమైన ఈ కన్నే మన జీవితాన్ని చీకటిమయం చేస్తుంది. అవ్వ పాపము చేయడానికి కన్నే కారణమైంది. ఏదేను తోటలో మధ్యలో వేయబడిన మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఫలమును అవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది. అయినా ఆ చెట్టు ఫలము తినడానికి ధైర్యం చేయలేదు. అయితే సాతాను వలన పురికొల్పబడినప్పుడు మాత్రం ఆ చెట్టు ఫలము అవ్వ కనులకు ఎంతో అందంగా, చూపునకు రమ్యంగా కనబడి దేవుని ఆజ్ఞని సైతం లెక్క చేయకుండా పండు కోసుకుని తిన్నది. మనం కూడా అంతే కదా, ఇతరులను చూసి ప్రోత్సహించబడుతూ ఉంటాం. వాళ్ళకు కలిగి ఉన్న వాటిని చూసి మనకు కూడా ఉంటే బాగుండు అనుకుంటాం. మనసుకు నచ్చిన ప్రతి దానిని కూడా సంపాదించాలని కోరుతాం. ఏదైనా ఒక మంచి వస్తువును చూసినప్పుడు అది మనకు అవసరం ఉన్నా లేకున్నా మన కన్ను చూసిన వాటిని, అంటే బట్టలు, కారు, అందమైన భవనాలు, బంగారము, ఇల్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు, ఇలాంటి వస్తువులను కూడా పొందితే బాగుండు, వీటన్నిటినీ కలిగి ఉంటే బాగుండని ఆశపడి వాటిని పొందేంత వరకు ఏదో ప్రయాసపడుతూ ఉంటాం. వాటిని పొందాలంటే ధనము అవసరము. ధనము సంపాదించడానికి అనేకమైన అడ్డుదారులు తొక్కాల్సి వస్తుంది. అక్రమంగా సంపాదించడం జరుగుతుంది. ఈ లోకభోగాలు అనుభవించడానికి అవసరమైన ధనం సంపాదించడానికి కూడా ఇక్కడ కన్నే కారణమవుతుంది కదా. మనం ఎంత సంపాదించినా మన కన్నులను మాత్రం మనం తృప్తిపరచలేము. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమునున్నది నేనెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఈ లోకాశలకు కారణమైన మన కన్నులు తేటగా ఉండాలి అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని వాక్యము మన కన్నులకు వెలుగును ఇస్తుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును అని వ్రాయబడి ఉండట చూస్తాము. కాబట్టి మన హృదయాన్ని వాక్యంతో నింపినప్పుడు మాత్రమే, అంటే ఈ లోకభోగాలను ఆశించకుండా మన కన్నులను మనము తేటగా ఉంచుకోవాలి అంటే కేవలము దేవుని వాక్యం మనలో ఉంచుకోవడం ద్వారా మాత్రమే మన దేహము వెలుగుమయమై ఉంటుంది. దేహమునకు దీపమై ఉన్న నీ కన్నులను తేటగా ఉంచుటకు నీ హృదయమును దేవుని వాక్యంతో నింపుకోవడానికి సిద్ధమా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితకాలం అంతా ఈ లోకభోగాలను ఆశించకుండా మా కన్ను తేటగా ఉండి మా దేహము వెలుగుమయమై ఉండలాగున మాలో నీ వాక్యాన్ని నిలుపుకొనుటకు, నీ వాక్యానికి లోబడి జీవించుటకు నాకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. Please do like, share and subscribe to our channel. May God bless you all. Amen.